నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్తో భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గవర్నర్ కైలాష్ నాథన్ను సత్కరించి యానంకు సంబంధించిన అంశాలపై వినతి పత్రం అందజేసిన మల్లాడి. ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండలం కేంద్రంలో పర్యటించి ములుగు గడిగడ్డ ఎస్సీ ఎస్టీ బాలికల హాస్టల్ను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. యానాం బైపాస్ సుంకరపాలెం జంక్షన్ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు గల రహదారి మోకాలి లోతు వర్షపు నీటితో నిండిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు, వర్తకులు. యానాం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్తో భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. నూతన గవర్నర్గా కైలాష్ నాథన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి గవర్నర్ను కలిసిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడి గవర్నర్ కైలాష్ నాథ్ను సత్కరించి యానాంకు సంబంధించిన అంశాలపై వినతి పత్రం అందజేసిన మల్లాడి సుమారు 50 నిమిషాల పాటు గవర్నర్తో యానాం అంశాలపై చర్చ, యానాంలో పేకాట, పడకేసిన పారిశుద్ధ్యం, మత్స్యకారుల నష్టపరిహారం తదితర పెండింగ్ అంశాలపై చర్చ, యానాం పెండింగ్ అంశాలకు సంబంధించి గవర్నర్ స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడి. ముందు డబ్బులు ఇచ్చున్నారు. మిగతా 9 నెలలకి 54,74,11,500 రూపాయలని ఫ్రైడే లోపు డబ్బుని పాండిచేరి గవర్నమెంట్కి డిపాజిట్ చేసేలాగా లాస్ట్ ఏప్రిల్ నుంచి 5 సార్లు నేను, రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఏడీ ఫిషరీస్ కలిసి వెళ్ళిన తర్వాత నిన్న కాక మొన్న అనగా 2 రోజుల క్రితం నేను ముందుగానే దాని ముందు కూడా ఒక 6-7 రోజుల క్రితం వెళ్ళి కలవడం జరిగింది. దానికి శాంక్షన్ లెటర్ని తీసుకుని నిన్న గవర్నర్ గారికి, అలాగే ఫిషరీస్ మినిస్టర్, ఫిషరీ డైరెక్టర్ గారికి, సీఎం గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దీంతో పాటు 231 మందికి ఈ డబ్బుని డిపాజిట్ ఈ శుక్రవారానికల్లా కంప్లీట్ అయిన వెంటనే సోమవారానికి వీళ్ళకి డబ్బులు రిలీజ్ చేయడానికి 231 మంది పేర్లు కన్ఫర్మ్ చేసి మళ్ళా ఓఎన్జీసీకి 24 నెలలకి డబ్బులు అడగడానికి, అది 6 కోట్ల రూపాయల చిల్లర అవుతుంది. నిన్న గవర్నర్ గారితో డీటెయిల్గా వాళ్ళకి ఉన్న 231 మందికి ఉన్న ఇబ్బంది ఏంటి, ఆ ఇబ్బందిని మనం సరిచేసి 173 మంది ప్లస్ 58 మంది కలిపితే 231 మంది అయ్యింది. వాళ్ళది ఆల్రెడీ ఫైలు రెడీగా ఉంది. దాన్ని మీరు యానం విజిట్ గవర్నర్ గారు ఒరిజినల్గా అక్టోబర్ 4వ తారీఖున వద్దామని చెప్పేసి అనుకున్నారు. నేను చెప్పాను అక్టోబర్ 10వ 15వ తారీఖు ఇది పూర్తి చేసి వచ్చినట్టయితే మనం 5,289 మందికి 231 మందికి కూడా డబ్బుల్ని ఒకేసారి వేసే ఫంక్షన్లో మీరు, ముఖ్యమంత్రి గారు, అలాగే ఫిషరీస్ మినిస్టర్, డిపార్ట్మెంటు యానం విజిట్ చేసి మీ సమక్షంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా చేయాలని చెప్పేసి గవర్నర్ గారిని కోరడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ని కూడా కోరడం జరిగింది. అలాగే ఇది కాకుండా యానంలో గ్యామ్లింగ్ సంబంధించిన విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్ని ఫోర్స్ చేయడం వల్ల, ఒక వ్యక్తి ఫోర్స్ చేయడం వల్ల ఆ వ్యక్తి తప్పుడుగా సంతకాలు పెట్టడం వల్ల సస్పెండ్ అయి ఉన్నారు కమిషనర్. దాని తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తే పోలీసులో మెయిన్ ఒక 4-5 విపరీతంగా అతను ఒత్తిడి ఇవ్వడంతో అతనితో పాటు ఈ 4-5 కూడా వారికి రోజువారీ వచ్చే డబ్బుల కోసం క్లబ్ని వీరే ఇంటిమేట్ చేసి కేసులు కోర్టుకు కూడా తప్పుడుగా వెళ్ళేలాగా చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల గురించి కూడా నేను నిన్న గవర్నర్కి, సీఎంకి అందరికి కూడా చెప్పడం జరిగింది. అదొక ఇష్యూ, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. అలాగే క్లీనింగ్ మీద, యానంలో క్లీనింగు లాస్ట్ 3.5 years నుంచి హెచ్ఆర్ స్క్వేర్ కంపెనీ పేరుని జరుగుతుంది. ఇచ్చిన కాంట్రాక్ట్లో ఏమి ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వరకు ఏ విధంగా పూర్తిగా చేయకపోయినా కానీ చేసినట్టుగా
చేస్తామని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చి ఒక టన్నుకి 4,721 రూపాయలు తీసుకున్నారు. గతంలో 13 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు అన్నప్పుడు ఎక్కువైనప్పుడు ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో అందులో పనిచేస్తున్న లేబర్కి చాలా తక్కువ మంది లేబర్ని పెట్టి పనిచేస్తున్నారు. ముందైతే 270 నుంచి 183 నుంచి 270 వరకు పనిచేస్తే ఊరు శుభ్రంగా ఉండేది. డ్రైవ్స్ కానీ మొత్తం కంప్లీట్గా చేసుకెళ్ళేవారు, స్పెషల్ డ్రైవ్ చేసుకెళ్ళేవారు. అప్పుడు వాళ్ళకి యానం పీపుల్ వాలంటరీ సర్వీస్కి ఇచ్చే డబ్బుల్లో పూర్తిగా ఒక 5-6 లక్షల రూపాయలు నెలకి తక్కువ వచ్చినా కానీ ప్రాఫిట్ అనేది లేకుండా చేసి పనిచేశారు. దాంట్లో ట్రస్ట్ నుంచి డబ్బులు ఇస్తూ ఆ డబ్బు కూడా 82 లక్షలకి 83 లక్షల లోపుగా 3.5-4 సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వలేదు. 2020 నుంచి 2021 జూన్ వరకు, జూలై వరకు చేసిన డబ్బులు కూడా ఈ రోజుకి ఇవ్వకపోయినా కోర్టుకి వెళ్ళి ఆర్డర్ ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పినా కూడా ఇప్పటి వరకు 83 లక్షల రూపాయలు ఇవ్వలేదు. హెచ్ఆర్ స్కేర్ వాళ్ళు లాస్ట్ 3 నెలల నుంచి వాళ్ళకి డబ్బులు ఆఫ్ చేస్తున్నది. దాన్ని మీరు ఏమైతే చేస్తున్నారో కాంట్రాక్ట్లో ఏ ఐటమ్స్ అయితే, ఏ కాంపోనెంట్స్ అయితే చేశారో వాళ్ళకి ఇమ్మీడియట్గా పే చేయండి. 3 రోజుల నుంచి కూడా వాళ్ళు క్లీన్ చేయట్లేదు. ఇప్పటికే యానంలో డెంగ్యూ తోటి ప్లేట్ డౌన్ అయిపోయి పేషెంట్లు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ సదుపాయం లేక, పాండిచేరి స్కీము ఇంప్లిమెంటేషన్లోకి లేక, అలాగే భారత ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ కూడా చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇమ్మీడియట్గా క్లీనింగ్కి వాళ్ళకి ఫలానా రోజు కల్లా ఇస్తామని చెప్పేసి వాళ్ళ ద్వారాగా పని అన్నది చేయించండి. వాళ్ళు దానికి కూడా ఒప్పుకోకపోతే మీరు ఇమ్మీడియట్గా టెంపరీగా కూడా మున్సిపాలిటీ కొంత మనుషుల్ని మ్యాన్ పవర్ పెట్టి చేసేలాగా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇదే విధంగా ముఖ్యమంత్రికి యానానికి సంబంధించిన మైగ్రెంట్స్ ఎస్సీస్ కానీ, అలాగే ఓబీసీ కానీ, అలాగే మైనారిటీస్కి వీళ్ళకి మైగ్రెంట్స్ 2001, 1964 తర్వాత వచ్చిన వాళ్ళు జనరల్గా ఉంటున్నారు జనరల్లో. కానీ జనరల్లో ఉన్న రిజర్వేషన్ను కానీ, జనరల్లో ఉన్న బెనిఫిట్ కానీ వాళ్ళు కూడా పొందలేనప్పుడు, వాళ్ళకి 8 lakhs బిలో పవర్టీ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లాస్ట్ 1 year నుంచి రికమెండేషన్స్ అన్ని ఇస్తే భారత ప్రభుత్వానికి పంపడానికి నిన్న చీఫ్ మినిస్టర్ గారికి వేలాది మంది సంతకాలతో సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు వెల్ఫేర్ సెక్రటరీ ద్వారాగా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించే విధంగా కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా లింకింగ్ ఛానల్ని, అలాగే ఫ్లడ్ మేనేజ్మెంట్ని ఇవన్నీ కూడా గవర్నర్ తోటి, నిన్న సీఎం తోటి, మినిస్టర్ తోటి మాట్లాడడం జరిగింది. అలాగే రెగ్యులర్ చేసే సిఎల్ఆర్స్ గురించి, అలాగే 10,000 నుంచి 18,000 రూపాయలు పెంచే దాని గురించి, అలాగే 3,400 నుంచి 10,000 రూపాయలు పెంచేది, డ్యూటీలో తీసుకోలేని వాళ్ళ గురించి అంతా కూడా నిన్న పీడబ్ల్యూడీ మినిస్టర్ ఆఫీస్లో పీడబ్ల్యూడీ సెక్రటరీ, అండర్ సెక్రటరీ, ఓఎస్టీ, చీఫ్ ఇంజనీర్ అండ్ సూపరింటెండెంట్ అందరితోటి కూడా నిన్న మీటింగ్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ఈరోజు మిగతా చీఫ్ సెక్రటరీ అందరినీ కూడా, చీఫ్ సెక్రటరీ కూడా రీసెంట్గా నేను చెప్పిన సాయి స్పోర్ట్స్ హాస్టల్కి, అలాగే బిఎస్సి నర్సింగ్ ఆర్ జిఎన్ఎంకి స్థలం అవి కూడా ప్రొవైడ్ చేశారు. దానికి థ్యాంక్స్ చెప్తూ మిగతా పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా, అది శాండ్ ఇష్యూ అయినా, రెగ్యులరైజేషన్ ఇష్యూ అయినా, మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ ఫాలోఅప్ చేయడానికి ఈరోజు మిగతా అధికారులందరినీ కలిసి నేను కలవబోతున్నాను. ఈ విషయాల్లో ఇంకా చూసుకున్నట్టయితే ఇది చేయలేని పని చేసినట్టుగాను, ఏదో నేను వచ్చేసిన తర్వాత పట్టుకొచ్చిన తర్వాత ఒక కాగితం పట్టుకుని వచ్చి నేనే చేస్తున్నాను అని చెప్పేసి ఆ పనికిమాల మాటలు, ఆ అబద్ధాలు, సొల్లు పనులు మానుకోవని చెప్పేసి ఒక వ్యక్తికి మీ ద్వారాగా సూచిస్తూ ఉన్నాను. యానాం బైపాస్ శంకరపాలెం జంక్షన్ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు గల రహదారి మోకాలులోతు వర్షపు నీరుతో నిండిపోవడం వల్ల స్థానికులు, వర్తకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని శంకరపాలెం వర్తక సంఘం ప్రతినిధులు, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వర్షపు నీటిలో వారు ఆందోళన చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. వర్షాలు కురుస్తున్న సమయంలో రహదారిపై ప్రయాణించేవారు ప్రమాదాల పాలవుతున్నారని, నిత్యం ఈ రోడ్డుపై వేలాది మంది విద్యార్థులు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వర్షపు నీటిలో రాకపోకలు సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ప్రాంతాలకి సరిహద్దులో పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు దిగేందుకు ఉన్న కాలువను 55 ఎకరాల మంచినీటి చెరువులు తవ్వుతున్న సమయంలో మూసివేశారని, ఇప్పుడు నీరు దిగే పరిస్థితి లేక పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. యానాం అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి రహదారిపై ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
యానం నుంచి దాక్షారం రోడ్లో ఇది రోడ్లు చాలా దారుణంగా తయారైందండి. ఇవి వర్షాల కారణంగా నీరు ఎక్కువగా నిలబడిపోవడం జరిగింది. దీనివల్ల కాలేజీకి వెళ్ళి పిల్లలు, స్కూల్కి వెళ్ళి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది వెంటనే అధికారులు స్పందించి దీన్ని పట్టించుకోవాలని కొత్త తరపున కోరుకుంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ యానం దాక్షారం వెళ్ళే రోడ్డు అధ్వానంగా తయారయ్యి డ్రైనేజ్ సమస్య వల్ల రోడ్డు మీద నీరు నిలిచిపోవడం జరిగింది. అంటే ఇది యానంకి ఆంధ్ర గవర్నమెంట్కి సంబంధించిన రోడ్డు. అప్పట్లో 55 ఎకరాల చెరువు ఆంధ్ర గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ చెరువు నిమిత్తం ఈ రోడ్డు డెవలప్మెంట్ చేసింది యానం వారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్, యానం గవర్నమెంట్ కూడా వాళ్ళు చేస్తారని వీళ్ళు చేస్తారని వీళ్ళు ఈ డ్రైనేజ్ సమస్య ఏ విధమైన ఎవరో కూడా పట్టించుకోకుండా పోయింది. ఇక్కడ దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలతో పాటు వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే మురుగు వాసన, దుర్వాసన, వాటర్తో రకరకాల జబ్బులతో ఇదంతా కూడా చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఈ సమస్యని వెంటనే స్పందించి అధికారులు గతంలో గుంతలై పడిపోయిన రోడ్డుని పూడ్చారు. కానీ మళ్ళీ వర్షాల కారణంగా మళ్ళీ పాడైపోయి అధ్వానంగా తయారైంది. ఇప్పటికైనా దీనిపైన అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజ్ వ్యాపారస్తులు ఆరోగ్యాలు కానీ, ఇక్కడ నివసించే ప్రజల ఆరోగ్యాలు కానీ దాన్ని దృష్ట్యా చూసుకుని వెంటనే అధికారులు, యానం అధికారులు కానీ, ఆంధ్ర అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ సమస్యను ఇమీడియట్లీగా సాల్వ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది స్కూల్కి వెళ్ళే, ఇక్కడ 3 కాలేజీలకు వెళ్ళే రహదారిది, అలాగే దాక్షారం వెళ్ళే రూట్ కూడానే. ఈ కాలేజీ పిల్లలందరూ కూడా ఈ వాటర్లో ఎక్కడెక్కడ గోతులు ఉన్నాయో తెలియకుండా ఈ బండ్లు అయ్యి వచ్చి స్లిప్ అయిపోయి ఫ్యామిలీతో కూడా చాలా ఇబ్బంది పడి పరిస్థితులు ఉన్నాయి. యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి. ఈ వాటర్లో ఎక్కడెక్కడ గోతులు ఉన్నాయో తెలియని పరిస్థితి. స్కూల్ పిల్లలు అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి వెంటనే అధికారులు, అటు ఆంధ్ర అధికారులు కానీ, పాండిచేరి అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి బైపాస్ వర్తక సంఘం తరఫున, ఇక్కడ యానం ప్రజల, శంకరపాలెం ప్రజల తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. మనకు 2005లో యానం ప్రభుత్వానికి యానం నీటి సమస్య కారణంగా మనకి 55 ఎకరాల చెరువులు ఆంధ్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ కారణంగా ఆ చెరువులు ఉరిసట్ల బౌండరీ వేసి మనకున్న వాటర్ తిక్కకుండా బౌండరీ వేయడం వల్ల ఈ నీరు ఇలాగ డ్రైనేజ్ సమస్య వల్ల వాటర్ రోడ్ల మీద ఉండిపోతుంది. వెంటనే డ్రైనేజ్ పరిష్కరిస్తే ఈ వాటర్ అంతా దిగి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ యానాం బీచ్ రోడ్ నందు గల ఆఫీస్ నందు సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి మల్టీ డిజేబిలిటీ ప్రాజెక్టులో భాగంగా ఆశా అంగన్వాడీ సిబ్బందికి మల్టీ డిజేబిలిటీ వ్యక్తులను ఏ విధంగా గుర్తించాలి అనే దాని మీద నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు మల్టీ కేబుల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్ఐ నాయుడు మాట్లాడుతూ ఈ యొక్క ప్రాజెక్టు నందు బహుళ వైకల్య వ్యక్తులను గుర్తించి వారికి ఉచితంగా ఇంటి వద్దే ఫిజియోథెరపీ, న్యూట్రిషన్, ఫుడ్, ఒకేషనల్ యాక్టివిటీస్ వారికి అందించడం జరుగుతుందని, కావున ఏరియాస్ నందు ఇలాంటి పిల్లలు ఉంటే సమాచారం అందించాలని చెప్పారు. అలానే వికలత్వం రకాలు, కారణాలు, చట్టాలు గురించి వారికి వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ ఫ్యాకల్టీ రంజీ అంబేద్కర్, స్వాతి, ఫిజియోథెరపిస్టు సంపత్, గీత, విజయదుర్గ, శ్రీనివాస్ పాల్గొన్నారు. దాంట్లో వచ్చేటప్పటికి ఒక 4 రకాల వైకల్యాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే ఆటిజం అనే ఒక రకమైన వైకల్యాన్ని ప్రవేశపెట్టారు. అలాగే సెరిబ్రల్ పాలసీ అని, మెదడు పక్షపాతం సెరిబ్రల్ పాలసీ, అలాగే ఈ మల్టీ డిజబిలిటీ, బహుళ వైకల్యం, ఈ 3తో పాటు ఈ మెంటల్ రిటార్డేషన్ ఉన్నాం కదా, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, అది కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో 1999వ చట్టంలో ఈ యొక్క మల్టీ డిజబిలిటీ ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా, ఆ చట్టంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. క్లియర్ కదండి ఇక్కడ వరకు? సో తర్వాత వచ్చేటప్పటికి మనకి 2016 అదొక చట్టం, దాంట్లో వచ్చేటప్పటికి 21 రకాల 21 డిజబిలిటీస్ని ప్రవేశపెట్టారు. 21 డిజబిలిటీస్. అలాగే ఏ చట్టం అనేది 2016 RPWA. కాబట్టి మనం ప్రోగ్రామ్ ఉంది కదా, రండి సార్, రండి, స్వీట్ ఇచ్చేయండి, తీస్తాను. ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండలం కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. అదేవిధంగా ములుగు గడిగడ్డ ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్ను మంత్రి పరిశీలించారు. హాస్టల్లో డైనింగ్ హాల్, మూత్రశాలలు, త్రాగునీరు సమస్యలను విద్యార్థులు మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ విద్యార్థులు దసరా సెలవుల అనంతరం వచ్చే నాటికి సదుపాయాలన్నీ అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అలానే ఏటూరు నాగారంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం చల్పాక గ్రామం, ఏటూరు నాగారంలలో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. చెప్పిన చాకలి ఐలమ్మ పోరాటం
ఒక చాకలి కులం కోసమో వాళ్ళ హక్కుల కోసమో కాదు, కానీ ఆమె పోరాటం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల పీడన నుంచి విముక్తి కోసం, దొరగడీల పాలన నుంచి స్వేచ్ఛ కోసం, వెట్టి చాకిర్ నుంచి స్వేచ్ఛ విముక్తి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కాగా చాకలి ఐలమ్మ వీర వనిత పోరాట స్ఫూర్తి అనే ప్రతి చోట అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రతి చోట తీస్తూనే ఉంటాడు, వారికి నివాళులు అర్పిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం అనుభవించే స్వేచ్ఛ, స్వతంత్రాలు, ఈ వెట్టి విముక్తి, ఈ వెట్టి చాకిరి నుంచి స్వేచ్ఛ ఇవన్నీ వచ్చినాయి అంటే మరి చాకలి ఐలమ్మ గారు, ఇటు దొడ్డి కొమరయ్య గారు, అటు కొమరం భీమ్ గారు, మరి అదేవిధంగా ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి దొరల పాలనకు వ్యతిరేకంగా, గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఐపోలవరం మండలం గుత్తినదీవి వేమవరం కాలువగట్టు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రులను పురస్కరించుకుని బుధవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలను ఆలయం వద్ద అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. అప్పుడాలు కూడా పెట్టారు. రావాలేదరికి మొన్న మీరు తీసారు కదా, అంతా బాగా ఆ దేవుడి ఫోటో తీసినప్పుడు పాట కట్ చేయవాలి. ఇంకా ఉండకు అక్కడే ఉండు, అక్కడే ఉండు. తీసిరా యానాం బీజేపీ మండల సభ్యుల ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ నాయకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.
ఆయన చిత్రపటానికి బీజేపీ మండల ప్రెసిడెంట్ కనకాల రాజు, వైస్ ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ మరియు బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాసు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కనకాల నరసింహమూర్తి, నామా గోపి, రామకృష్ణ, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ చేసిన గొప్పతనం ఏమిటంటే ఆయన హత్య తర్వాత దానికి హత్యేది, కానీ దాన్ని నిర్ధారించలేకపోయారు. ఆ టైంలో ఉన్నటువంటి ఆయన స్మరించుకుని ఈ మొఘల్ సరాయ్ స్టేషన్ని పూర్తిగా పేరు మార్చి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అని చెప్పి పెట్టడం జరిగింది. తర్వాత ఎకనామిక్ ఐడియా అంటే ఏంటంటే ఈ దేశంలో ఎటువంటి పేదలకు ఏం చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలి, బాగా ఉన్నతంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ట్యాక్స్లు కలెక్ట్ చేయాలి, వాటి మీద ఒక ఐడియాలో ఆ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది ఆయనే. ఆ తర్వాత కోర్స్ అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ఇంకా చాలా పెద్ద పెద్ద ఉన్నటువంటి అద్వానీ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ నిజంగా దిశానిర్దేశం అంటే ఈ దేశం ఎలా బాగుపడాలి అనే దాని మీద మొట్టమొదటి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చినటువంటి పెద్దగా ఆయనకి మనం నివాళులు అర్పించాలి ఈరోజు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనౌన్స్ శాఖ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన యొక్క రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మనందరూ కూడా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం యొక్క నమోదు చేయించడానికి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది. అందరూ కూడా మీరందరూ కూడా ఒక్కొక్క 100 మంది కార్యకర్తలు చేర్చేటట్టుగా, సభ్యులు చేర్చేటట్టుగా ప్రతిజ్ఞ చేయాలి. అది అందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ తీసుకుని సభ్యత్వ నమోదును తెచ్చి తద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధికి మనం అందరూ కూడా కృషి చేయాల్సి ఉంది. ఇక ముఖ్యంగా చూసినట్టయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క మొదటి శాఖగా ఈ భారతీయ జనసంఘ దాన్ని స్థాపించి ఆయన ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని గుర్తుకుని ఆయన మహత్తరమైన ఆదర్శాలతో పార్టీలోని స్థాపించడం. అలాంటి వ్యక్తి చాలా కాలంగా ఈ బీజేపీ యొక్క భారతీయ జనసంఘ యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. దీనిపైన ఈమెని కొందరికి దుండగలు మొఘల్ సరాయ్ స్టేషన్లో ఆయన్ని హత్య చేయడం జరిగింది. హత్య చేసి దాన్ని ఆచూకీ లేకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి చాలా ఘోరమైన తప్పిదాలు చేశారు. అలాంటి వ్యక్తి కోసం మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా ఉన్నతమైన ఆదర్శాలతో ఈ యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సంస్కరణలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే మనం ఢిల్లీలో చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద 800 మంది డాక్టర్లతో పనిచేసే ఒక హాస్పిటల్ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ దాంతో స్థాపించడం జరిగింది. అందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన కార్యకర్తగా, ఒక దేశ నాయకుడిగా దిశానిర్దేశం చేశారు. కాబట్టి మనందరూ కూడా అదే దారిలో నడుస్తూ ఆయనకు ఈ సందర్భంగా మనం జోహార్లు అర్పిద్దాం. మొఘల్ సరాయ్ స్టేషన్ని ఆయన పేరు మీద దీన్ దయాళ్ ఉపాధ్యాయ తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం వర్తకుల వీధిలో కొలువై ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్ద 71వ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాపులపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి స్వామి వారు చాలా వ్యక్తిగా కోల్పోతున్నామండి.
అందరూ కూడా స్వామివారి ఆ లక్ష్మీ గణపతి స్వామి వారు అలాగే భక్తులు మన పెద్దలు లైన్లో వస్తారా అంతే కదా. అలాగే భక్తులు భాస్కర్ రావు గారు జరగబోయే అన్న సమారాధనకు 100 రూపాయల కానుక ఇచ్చారు. లక్ష్మీ గణపతి స్వామి వారు ఈ అన్నదాన సదారీత్యా కోరిపాటిస్తున్నామండి. శివయ్య గారి కుమారుడు నందికోల సత్యప్రకాష్ గారు స్వామివారి అన్న సమారాధనకు అన్నవార ప్రసాదం చేయించిన దాతలు వారిని వారి కుటుంబాన్ని ఈ కార్యక్రమ దేవుడు చింతాకుల నారాయణమ్మ గారు ఈ జరగబోయే అన్న సమారాధనకి 20 రూపాయలు కానుక ఇచ్చారు. అలాగే మహాభక్తులు జరగబోయే అన్న 20 రూపాయలు కానుక ఇచ్చారు కావున వారిని వారి కుటుంబాన్ని ఆ లక్ష్మీ గణపతి స్వామి వారు ఎల్లవేళ సదానికంగా కోరుకుంటున్నారు. ఈరోజు మన లక్ష్మీ గణపతి స్వామివారి నవరాత్రులు ఘనంగా ముగించుకుని లాస్ట్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వర్షం అనేది కూడా లెక్క చేయకుండా కూడా ప్రతి ఒక్కరు చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఇది 71వ సంవత్సరం ముగించుకుని ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి అన్నదాన కార్యక్రమం చాలా అందంగా జరిగింది. దీన్ని సహకరించిన భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి లక్ష్మీ గణపతి సంఘం సభ్యులకి మరియు భక్తులకి ఇక్కడ వచ్చిన అన్నదానం సేకరించిన వాళ్ళకి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఉత్సవాలు అందంగా జరిగి మహా అన్నదానం జరగాలని మరీ కోరుచున్నాను. వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఈరోజు 71వ నవరాత్రులు పూజ చేసుకున్న కారణంగా ఈరోజు మన కాపులపాలెంలో బ్రహ్మాండమైన అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను మన లక్ష్మీ గణపతి వస్త్ర సంఘం కాపులపాలెం గ్రామ ప్రజలందరూ కూడా బాగా కృషి చేసి ఈ కార్యక్రమం ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంత కృషి చేసిన మన లక్ష్మీ గణపతి వస్త్ర సంఘంకు మన గ్రామ పెద్దలకు అందరికీ కూడా మన లక్ష్మీ గణపతి వస్త్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం ఎంతో ముందుకు తీసుకెళ్లాలని పేరున శ్రీ లక్ష్మీ గణపతి వస్త్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై గణేష్ మహారాజ్ కి. శ్రీ లక్ష్మీ గణపతి కాపులపాలెం లక్ష్మీ గణపతి స్వామివారి 71 నవరాత్రి సందర్భంగా భారీ అన్న సమాధాన మా వర్తకులు ఈ పవన్ కళ్యాణ్ కార్యకర్తలు వర్తకులు యువకులు యువజనులు అందరూ కలిసిమెలిసి సమిష్టిగా దిగ్విజయంగా చాలా ఆనందంగా జరిపారు. అందరికీ పరిపూర్ణంగా భోజనాలు అందిని చాలా వర్షం కూడా వరుణ దేవుడు కూడా కరుణించి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరిపించారు. మా పూర్వీకులు ఇది ఇప్పుడంటే ప్రతి వీధికి ఒక వినాయకుడు నిలిచాడు. ఇది 71 సంవత్సరం. అప్పుడులో భారీ అన్న సమాజం తూర్పుగోదావరి మన జిల్లాకే బాగా పేరుగాంచిన వినాయకుడు మా వీధి కాపులపాలెం వర్తకుల వీధి. చాలా పురాతనమైనది. మాగబప్పారావు గారు, మండసనారాయణ గారు, పెద్దిరెడ్డి సోన గారు, కుప్పిరెడ్డి ఎర్రాజు గారు, మాకిరెడ్డి సత్యం గారు, నారాయణరెడ్డి శత్రు గారు, పెద్దిరెడ్డి విఘ్నేష్ గారు వీళ్ళంతా పెద్దల సమక్షంలో పూర్వం నుంచి అతి వైభవంగా పెద్ద నాటకాలు గట్రా ఎక్కడి నుంచో ఆచరణ వెంకటరత్నాడు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, సంపద లక్ష్మణరావు గారు పెద్ద వీధి నాటకాలు అప్పుడైనా లక్షలు ఖర్చు పెట్టి భారీ పందిరి వేసి లైటింగ్ వేసి కరెంట్ లేని టైంలో కూడా కరెంటు తెప్పించి జనరేటర్లతో సహాయంతో చాలా భారీగా లైటింగ్ కట్టిపెట్టి చాలా ఆనందంగా జరిపోరు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోవడం వల్ల ఎవడో చూడక ఈ భారీ అన్నదానం అందంగా చేస్తున్నాం.
అది అందరూ కుర్రవాళ్ళు అందరూ మన యువజన సంఘం వాళ్ళు, దత్త సంఘం వాళ్ళు, పవన్ కళ్యాణ్ వ్యక్తి వాళ్ళు చాలా కష్టపడి ఎంత కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేశారు. నేను మనస్ఫూర్తిగా కూర్చొని అందరికీ కృతజ్ఞతలు. సైజన్ వారికి, ఎల్సెల్ది న్యూస్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కలియుగ దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఐపోలవరం మండల జనసైనికుల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం పరిధిలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మురమళ్ల మాణిక్యాంబ అమ్మవారి ఆలయం నుండి వీరేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐపోలవరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, ముమ్మిడివరం మండల అధ్యక్షులు దూడల స్వామి, మల్లిపూడి రాజానాయుడు, లంకలపల్లి జమ్మి, మారళ్ల రాజేష్, సలాది రాజా, తోట రాము, నాని, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తళ్లరేవు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెట్టు నేలకూలింది. రహదారికి ఆటంకంగా ఉండటంతో ఎంపీడీఓ ఎం అనుపమ ఆదేశాల మేరకు తాళ్లరేవు గ్రామ పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ అరుణ సుహాసిని, దేవిరెడ్డిబాబు పర్యవేక్షణలో తొలగింపు పనులు చేపట్టారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ రేవు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెట్టు నేలకూలింది. రహదారికి, ఆఫీస్ కార్యకలాపాలకు ఆటంకంగా ఉండడంతో ఎంపీడీఓ ఎం అనుపమ ఆదేశాల మేరకు తాళ్లరేవు గ్రామ పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ అరుణ సుహాసిని, దేవి రెడ్డిబాబు పర్యవేక్షణలో తొలగింపు పనులు చేపట్టారు. వర్షం వస్తున్న పంచాయతీ సిబ్బంది రహదారిలో ప్రయాణికులు, అధికారులకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టి నేలకొరిగిన చెట్టును తొలగించారు. చేస్తున్నారు.
యానాం శివారు కనకాలపేట గాయత్రి కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 11వ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి పందిరిరాట ముహూర్తం పూజలను నిర్వహించారు. యానాం శివారు కనకాలపేట గాయత్రి కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 11వ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి పందిరిరాట ముహూర్తం పూజలను నిర్వహించారు. అక్టోబర్ 12వ తేదీ నుండి 21వ తేదీ వరకు బాబావారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద పందిరిరాట ముహూర్తం పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. సార్ మట్టి కప్పండి, టైం అయిపోయింది, మట్టి కప్పండి. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీ పరిధిలోని కోరింగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సిహెచ్ అశోక్ కుమార్ హాజరై విద్యార్థులకు నేటి తరం వైద్య విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం ఉత్తమ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అశోక్ కుమార్ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ చిట్టూరి కలికిమూర్తి, రాలి సత్యనారాయణ, ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి, వైస్ ప్రిన్సిపల్ కె గోవిందరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె మాల, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అది ఫార్మాటియా లేకపోతే డిఫార్మియా లేకపోతే డిఫార్మసీ అని కాదు, ఎవరన్నా ఏ రంగంలో ఉన్నా రాణించాలి. ఇప్పుడు మన కలికిమూర్తి సార్ అన్నట్టు సోషల్ యాక్టివిటీస్ ఉండాలి ప్రతి మనిషిలోనూ. అది కరోనా వచ్చిన తర్వాత తెలిసింది, డబ్బు కన్నా మనిషి విలువ బాగా తెలిసింది. అంటే ఆయన రావాలని కోరుకోవట్లేదు, కానీ ఇంకా వైరస్లో ఈ మనం చూస్తాం ఎదురెదుర చాలా వైరస్లో కనపడుతున్నాయి. దాన్ని ఎదుర్కొనే మరి ఆత్మస్థైర్యం మీలో ఉండాలి, డాక్టర్స్లో ఉండాలి. తప్పకుండా ఎదుర్కొంటారు. మీరు డాక్టర్స్ కన్నా తక్కువ కాదు, మీకన్నా ఎక్కువ కాదు. మీరు కూడా ఎలా ఫార్మాటీ అంటే డిఫార్మీ అంటే తక్కువేం కాదు. ఫార్మ్ కంట్రీస్లో మంచి మంచి వాల్యూస్ ఉన్నాయి మీకు కూడా. ముందు మన both branch as everybody told before, both branches have a common agenda, that is the patient. So care for the patient. The people who chose pharmacy or maybe MNT or any medical background or for the sake any BPC group are more empathetic and they want to do good for the society. So it's not more about the money, it's about the patient care. So we are all on the same platform, and it might be in the past the doctors are frontliners and pharmacists are the sideliners, and it is nowhere it is not true nowadays. So even pharmacists will get their own recognition. You have to work for it and you will get it. So I have seen near about equal pay in Australia, where you can get near about $2 lakh Australian dollars per month. So there are lots of opportunities. So work for it and then you will earn it, and then it will be good if you work for it. And I can see the crowd is so disciplined and so passionate about pharmacy, taking oath. And I congratulate the faculty, whole faculty, by teaching you the discipline, which is the essence of life. గోవింద్ గారు, స్టాఫ్కి, విలేకరులకి, స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఫార్మసీ డేకి ముందుగా మీకు అందరికీ ఫార్మసీ డేకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఫార్మసిస్ట్గా వచ్చి రోల్ ఎలా ఉంటుందంటే, సార్ చెప్పారు, జనరల్గా మెడికల్ షాప్లోకే మనం పరిమితంగా ఉండే
వాళ్ళం, అంటే మందులు తయారు చేసి మెడికల్ షాప్ కన్నా దృష్టిలో డిప్లొమా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే బీఫామ్ కూడా ఉంటే రిజిస్ట్రీలుగా తయారు చేసే విధానంలో ఉంటారు. కానీ ఓపికగా ఉండి వాళ్ళకి డాక్టర్లు రాసిన, అంటే మన పరిస్థితికి డాక్టర్లు రాసిన మందులకి ఇచ్చి చెప్పే ఓపిక అనేది ప్రేమతో చెప్పాలని చెప్పేసి గోవింద్ సార్ చెప్పారు. అలాగే మీరందరూ కూడా ఎదరికి వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాను. పెట్టాం కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలి. అంటే ఆ తత్వం నాకు తెలుసు, ఎవరైనా వెళ్తే తనకు తెలుస్తుంది. అంటే జనరల్గా సేవ చేసే గుణం తనకు ఉంది, ప్రేమించే గుణం తనకు ఉంది. తన డాక్టర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఫస్ట్ నుంచి చదివించి తను కష్టపడి చదువుకుని ఎదరకు వచ్చాడు. కాబట్టి వాళ్ళ మీ అందరి దగ్గర మన్నలు పొందుతూ ఎదర యానంలో ఒక డాక్టర్ అనేది జాతీయ రహదారి 216A పై జొన్నాడ వద్ద సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేసి 2025 జనవరి నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను, గుత్తేదారులను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నందు జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిపై జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజనీర్లు, గుత్తేదారులతో ఆయన సమీక్షించారు. తొలుతగా ఇప్పటివరకు జరిగిన పనులను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించి పనులలో జాప్యాలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లకు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్మాణ పనులను వేగిరపరుస్తూ ఒకదానికొకటి సమాంతరంగా నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నిర్మాణపు పనుల గురించి ఇంజనీర్లతో క్షుణ్ణంగా చర్చించి వాటిని పూర్తి చేసేందుకు గడువు విధించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందని, అదేవిధంగా వారాంతపు పురోగతిని తమకు సమర్పించాలని ఇంజనీర్లను ఆదేశించారు. మెయిన్ గ్యారేజ్, పిల్లర్లు, బీమ్లు ఏర్పాటు, గడ్డర్లు అమరిక, రిటైనింగ్ వాల్, సర్వీస్ రోడ్లు, స్లాబ్ నిర్మాణం, క్యూరింగ్ పీరియడ్ వంటి నిర్మాణ పనులను ఒకదాని తర్వాత మరొకటి చేపడుతూ నిర్దేశిత గడువు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులలో జాప్యాలకు తావు లేకుండా చేపట్టేందుకు అవసరమైన మానవ వనరులను, మిషనరీని పెంచుకోవాల్సిన అవసరం ఉందని గుత్తేదారునికి సూచించారు. సర్వీస్ రోడ్లు అయినాయి సార్. ఈ మెయిన్ రోడ్ కోసం ఆర్ఈ వాళ్ళు కట్టేసి స్టార్ట్ చేయాలి. అది సార్ స్లో చేయండి. సో ఇప్పుడే వేసారు ఇంకా పిల్లలు అయినాయి సార్. మొత్తం ఇయర్ క్యాప్స్ పైన వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రానున్న దాల్వా సీజన్లోగా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశించారు. రామచంద్రపురం పట్టణం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో రైతు సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ఉద్దేశంతో నీటిపారుదల, వ్యవసాయం, రోడ్లు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, డ్రైన్ల శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పంట కాలువలు, డ్రైన్లను సరిగ్గా నిర్వహించకపోవడం, రైతు సమస్యలపై దృష్టి సారించకపోవడంతో ఈనాడు సమస్యలు అధికమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలాగే పాడైపోయిన లాకులకు, అవుట్ఫాల్ స్లూయిస్ల వద్ద షట్టర్లకు మరమ్మతులు నిర్వహించాలని హెడ్ వర్క్స్ అధికారులకు సూచించారు. రైతు సమస్యలు ఏవైనా సరే తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కమిటీ మండలం నుంచి కనీసం ఇద్దరిద్దరైనా సరే వస్తే, ఇలా టౌన్ నుంచి ఇద్దరు, మండలం నుంచి ఇద్దరు, ఇలాగా రైతు అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి దీని ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అనేవి పెట్టి ఫర్దర్గా ఏ ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు సాల్వ్ చేసే విధంగా, అలాగే అధికారులు సంబంధిత అధికారుల దగ్గర మీకు నెంబర్లు ఇచ్చే విధంగా మరి ఇప్పుడు వరకు ఒక ఎత్తైతే ఈ ప్రాబ్లం ఏ అయితే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకుని నెక్స్ట్ పంటకి మనం ఏ అయితే చేయాలో అవన్నీ కూడా పెడితే, రైతుల సమస్యలు ఇక్కడ పెడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి ఎలాగా మా కుటుంబం కూడా రైతు కుటుంబమే, నా తండ్రి గారు కూడా రైతు సంఘంలో చాలా ఉద్యమాల్లో పాల్గొనడం కానీ ఇతర రైతు సమస్యలు తెలిసినాయి. కాబట్టి నా తండ్రి గారిని ఇక్కడ పెట్టి నేను చిన్న ఇష్యూ ఉందని నేను వెళ్తా ఉన్నాను. కాబట్టి రైతులకు కమిటీ మాత్రం వెంటనే మండలానికి ఇద్దరు కానీ ముగ్గురు కానీ గత 20 రోజుల నుంచి రైతు సోదరులు మా వద్దకు వచ్చి, మినిస్టర్ గారి వద్దకు వచ్చి మా చేలు ఎండిపోతున్నాయి, మా చేలకు నీరు లేదు అని అన్ని ఏరియాల నుంచి, మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని ఏరియాల నుంచి కూడా కాలువల కడవాళ్ళు అందరూ వచ్చి మొరపెట్టుకోవడం జరిగింది.
ఈ పరిస్థితి చాలా తీవ్రస్థాయికి వెళ్ళేలా ఉన్నది. దీని మీద మనం చర్య తీసుకోవాలి అని ముఖ్య ఉద్దేశంతో మినిస్టర్ గారు ఆఫీసర్లందరినీ రప్పించి దీని మీద ఏ సమస్యలు ఎలా తీర్చాలన్న దాని మీద మీటింగ్కి ముందర కూడా ఆఫీసర్తో చర్చించడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా ఏ ఒక్క ఎకరానికి కూడా ఎండిపోకుండా చూసి బాధ్యత ఆఫీసర్లతో పాటు మేము కూడా తీసుకుంటున్నాం. నేను ఎక్కడ ఏ బాధ్యత ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కూర్చుని వెంటనే రెక్టిఫై చేయించే దిశగా మేము మా బాధ్యతను మేము చేయదలుచుకున్నాం. అలాగే వచ్చే దాళవ ఇప్పుడే మనం కాలువల్లోనూ గోదావరిలోనూ ఫుల్లుగా నీరున్నప్పుడు ఇప్పుడే మనం సమర్థవంతంగా చేయలేని పరిస్థితి ఉంటే రేపు వచ్చే దాళవకి ఏం చేయగలుగుతామని ఒక ఆలోచనతో ఆఫీసర్లతో అందరితోటి మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. రేపు అక్టోబర్ మొదటి వారంలో ఈ అన్నింటి మీద చర్యలు తీసుకుని ఆ అన్ని పనులు కూడా చేసే విధానంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆఫీసర్స్ వేసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన ఫండ్స్ తెచ్చుకొని వెంటనే దాళవాకి పూర్తిగా నీరిచ్చే దిశలో మేము పయనిస్తున్నాము. అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేలా చేస్తాం. ఈ 5 సంవత్సరాల నుంచి ఏమీ పట్టించుకోకుండా ఈ కాలువలో ఈ డ్రైన్లు వదిలేయటం వల్ల తూట్లు పెరిగిపోయి ఈ కష్టాలు రైతులకు వచ్చాయి. ఈ కష్టాలను తీరుతాం. అలాగే దీన్ని దీర్ఘకాలంగా చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. రేపు వేసవకాలంలో ఆ పనులన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుని వేసవకాలంలో ఆ పనులన్నింటికి ఇప్పటి నుంచే ఎలా దాన్ని చేయాలన్న ఆలోచనతో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మంత్రి గారు వెళ్ళి ఇవన్నీ తీరుస్తారు. రామచంద్రపురం రైతులందరికీ కూడా కష్టాలు తీర్చే దిశలో మేము పయనిస్తున్నాం. రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న రైతాంగాలందరినీ కూడా సమావేశపరిచి వారి పంటకు గాను మంచినీళ్ళకు గాను ఉండే నీటి సమస్యలు అన్నిటి మీద కూడా ఈ సమావేశంలో కూలంకషంగా రైతాంగ పెద్దలందరినీ కూడా సమావేశపరిచి వారి సమస్యలన్నింటినీ కూడా పేరున తెలుసుకొని అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ సమక్షంలో మేము మా సిబ్బంది మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు గారి ఆదేశాల మేరకు గౌరవ రైతాంగ ప్రతినిధులు అందరి దగ్గర కూడా ఆ సమస్యలన్నీ కూడా మేము అన్నీ కూడా కూలంకషంగా వాళ్ళు చర్చించినవన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం జరిగిందండి. ఇందులో చాలా వరకు కూడా డ్రైన్స్లోనూ కెనాల్స్లోనూ పూడి తీయాల్సిన పనులు, తర్వాత కాలువలేమో ఈ పూడి తీయాల్సిన పనులు, తర్వాత ఏంటంటే ఈ షటర్లు అవి ఉంటాయి తలుపులు అవి తీసి వాటిని రిపేర్ చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా గౌరవ రైతాంగ ప్రతినిధులు చాలామంది చెప్పారు సార్. ఇవన్నీ కూడా మేము గౌరవ మంత్రి వారి ద్వారా మేము గౌరవ కలెక్టర్ గారికి ఇవన్నీ ఈ ప్రతిపాదనలన్నీ కూడా సమర్పించి రేపు ఈ ఖరీఫ్ ఎండింగ్లో అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30th వరకు కూడా ఈ పనులన్నింటినీ కూడా వాటిని చేపట్టి క్షేత్రస్థాయిలో ఆ పనులన్నీ జరిగేటట్టు చూసి శాంక్షన్స్ అప్లైన్ చేసి కలెక్టర్ నుంచి పనులన్నీ అయ్యేటట్టు అన్ని చర్యలు మేము తీసుకుంటామని చెప్పి మేము ఈ సభాముఖంగా గౌరవ రైతాంగ ప్రతినిధులందరికీ కూడా మేము మనం చేసుకుంటాం సార్. ఇవన్నీ కూడా మన గౌరవ మంత్రివర్యులు గారు చాలా శ్రద్ధతో ఈరోజు ఈ సమావేశాన్ని ఈ కూలంకషంగా చాలా మైక్రో స్థాయిలో చిన్న స్థాయిలో కూడా ఈ సమస్యలన్నీ కూడా విశ్లేషించడం జరిగింది సార్. తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని రేపు వచ్చే దాల్వాకి ఏదైతే మన డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యే దాల్వా క్రాప్ ఏదైతే ఉందో ఆ క్రాప్కి ఏ శివారు ప్రాంతానికి కూడా నీటి ఎద్దడి రాకుండా మంచినీటికి కూడా ఎద్దడి రాకుండా అన్నిటికీ కూడా నీరు కంప్లీట్గా సరఫరా అయ్యే విధంగా ఏవైతే చర్యలు చేపట్టాలో ఆ చర్యలన్నీ కూడా మేము నవంబర్ 30th లోపల అన్నీ కూడా క్షేత్రస్థాయిలో పూర్తి చేస్తాము. ఇప్పటికే కాజులూరు కేగంగవరం మండలంలో తాగునీటి సమస్య ఉంది సార్. మనం చేస్తాం. కేగంగవరం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్తో భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గవర్నర్ కైలాష్ నాథన్ను సత్కరించి యానంకు సంబంధించిన అంశాలపై వినతి పత్రం అందజేసిన మల్లాడి. ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండలం కేంద్రంలో పర్యటించి ములుగు గడిగడ్డ ఎస్సీ ఎస్టీ బాలికల హాస్టల్ను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. యానాం బైపాస్ సుంకరపాలెం జంక్షన్ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు గల రహదారి మోకాలి లోతు వర్షపు నీటితో నిండిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు, వర్తకులు.
ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.